కుడుములు రెసిపీ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 1 గ్లాసుడు బియ్యం రవ్వకి 3 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి. దాంట్లో కొంచెం పచ్చెనగపప్పు, అలాగే జీలకర్ర, కొబ్బరి తురుము అయితే వేసుకోవాలి. కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఈ విధంగా అయితే బాగా మరిగించుకోవాలండి. పచ్చెనగపప్పు ఉడకాలి కదా, ఈ విధంగా బాగా మరిగిన తర్వాత దీంట్లో మనం ముందుగా పక్కన పెట్టుకున్న రవ్వ అయితే వేసుకోవాలి. రవ్వ వేసుకొని ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఫైనల్గా ఈ విధంగా ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఉండలు అయితే చుట్టుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చుట్టుకున్న తర్వాత దీంట్లో కొంచెం టేస్ట్ ఇంకా యాడ్ అవ్వడానికి కోసం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెల్లాన్ని అయితే పెట్టుకొని ఈ విధంగా ఉండలు అయితే చుట్టుకోవాలి. ఈ విధంగా ఉండలు చుట్టుకున్న తర్వాత ఒక ఇడ్లీ రేకులో పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకుంటే ఆ విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన కుడుములు అయితే రెడీ అయిపోతాయి. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.